Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions and welcome to దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి జూలై 5కి చెందినటువంటి వాక్య భాగం, మనలను ఇప్పుడు దేవుడు శిక్షించకపోతే ఇక చెప్పలేం అనేటువంటి హెడ్డింగ్ దీనికి ఇవ్వచ్చు. చాలామంది అనుకోవచ్చు చాలాసేపు చెబుతున్నారని. సరే, దానికి జవాబు కూడా ఇస్తాను. చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. చాలాసేపు అంటే ఎక్కువసేపు తీసుకుంటున్నారు, హాఫ్ అన్ అవర్ లోపల ఉంటే బాగుంటుంది అనేటువంటిది అది సబబైనటువంటిదే. ఇప్పుడు 5 నిమిషాల్లో ఒక సుదీర్ఘంగా ప్రార్థన చేయండి అంటారు. 5 నిమిషాల్లో బాగా భూమి అంతా కంపించేటట్టుగా ప్రార్థన చేయాలి 5 నిమిషాలు అని ఒకసారి అనౌన్స్ చేశారు. నేను చదువుకున్న సెమినరీ చాపల్లో నేను నవ్వుకున్నాను. బలంగా పట్టుదలతో హృదయపూర్వకంగా హృదయాన్ని కుమ్మరించేటటువంటి రీతిగా 5 నిమిషాలు ఏంటి? కాబట్టి దానికి టైం ఇవ్వాలి. మరి దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకునేటువంటి వాడు తప్పనిసరిగా టైము ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ ధ్యానాల్లో గ్రహించాల్సింది ఏంటి అని అంటే, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఎస్ నో, ఇది చేయటం రైటా రాంగా, ఎస్సా నో అని చెబితే సరిపోదు. అది ఎందుకు ఎస్ ఎందుకు నో అని చెబితేనే దైవికంగా ఎదగటానికి వీలవుతుంది. మన పిల్లలకు చెబుతాం, అరే సినిమాకి వెళ్ళొద్దు అని చెప్తాం. ఇంటి దగ్గర నుండి అతను వెళ్ళిన తర్వాత కాలేజీ స్టడీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ సినిమాలు చూస్తాడు. ఎందుకు? అక్కడ తల్లిదండ్రులు లేరు చెప్పడానికి, వెళ్ళొద్దు అని చెప్పడానికి. కానీ అరే అక్కడ అల్లరితో కూడినటువంటి మోక ఉంటుంది, అందువలన వెళ్ళొద్దు, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండొద్దు అని. మరి ఈ దినాల్లో థియేటర్స్లో అపహాసకులు ఉండరు, సినిమాయే ఇంటికి వస్తుంది. కాబట్టి అపహాసకులు కూర్చుండే చోట అనేటువంటి సందర్భం అనేటువంటి కారణం సరిపోదన్నమాట. కాబట్టి ఆ కారణం ఇవ్వాలి. ఎందుకు? ఓకే, డబ్బు ఖర్చు, టైం ఖర్చు, రైట్. అక్కడ ఆ యాక్టర్స్ చూసేది ఏంటి, ఏమి నేర్చుకుంటాం, ఆ ఎమోషన్స్ అదంతా. కాబట్టి దానిలో ఆ యాక్టర్స్ని బట్టి చూస్తే చివరికి ఆ సినిమాకి కొంచెం లెసన్ ఉండినా కానీ ఆ యాక్టర్స్ని బట్టి చూస్తే వాళ్ళ భావోద్రేకాలు చాలా నెగిటివ్గా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చెప్పాలి ఎందుకు చేయకూడదని. ఆ విధంగా చెబితే అప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు. ఈ సందర్భంలో అది చేయకూడదు, ఆ సందర్భంలో చేయవచ్చు, ఆ సందర్భానికి ఈ సందర్భానికి వేరుగా ఉంటుంది కాబట్టి అది చేయొచ్చు అని ఆ విచక్షత జ్ఞానంతో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు. కాబట్టి ఎస్ నో అని చెప్తే సరిపోదు, ఎందుకు ఎస్ ఎందుకు నో అని మనం చెప్పాలన్నమాట. ఇక్కడ మనం చేస్తుంది అది ఎస్ నో చెప్పడం కాదు, ఎందుకు ఎస్ ఎందుకు నో అనేటువంటిది మనం చెప్తున్నాం. ఇక్కడ ఏంటి అని అంటే, ఎందుకు చెప్తున్నాం, ఎందుకు ఎస్ ఎందుకు నో అనేది మన థియాలజీని బట్టి, మన ఫిలాసఫీని బట్టి చెప్పింది కాదు, వాక్యాన్ని బట్టి. వాక్యం ఎందుకు చెబుతుంది, వాక్యం ఏ విధంగా వివరిస్తుంది, వాక్యం ఏ విధంగా ఎస్ అంటుంది, ఏ విధంగా నో అంటుంది. దీనికి కావాల్సినటువంటి టైము ఉండాలన్నమాట. ఆ విధంగా నేర్చుకుంటే ఎస్ నో అనే దానికి ఎందుకు, ఆ కారణం వై
అనేది వాక్యం నుండి మనం నేర్చుకుంటే మనం దేవునిలో ఎదుగుతాం, దైవికంగా ఎదుగుతాం, ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం. ఆ ఉద్దేశం అన్నమాట. కాబట్టి దయచేసి ఎక్కువ టైం అని మీరు విసుక్కోవద్దు. సరే, మీకు ఆ టైం కేటాయించకపోతే ఎవరికి నష్టం? నాకు నష్టమా? అది. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కొంతమంది డబ్బులు అడిగి మమ్మల్ని సపోర్ట్ చేయమని అడగరు. అడగపోయినటువంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు నేను అడగను అంటే మరి నా ఖర్చులకి ఎట్లా? ఎవరినన్నా అడుక్కుని నేను తీసుకురావాలా? లేకపోతే బ్యాంక్కి వెళ్ళి దొంగతనం చేసి సపోర్ట్ చేసుకోవాలా? కాబట్టి ఇది ఆలోచించుకోవాలి. ఎక్కడైతే ఆత్మీయ లాభం పొందుతున్నారో వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఓకే. కొంతమంది సంఘస్థులు వాళ్ళు ఆ పాస్టర్ గారు ఏమంటారంటే మీరు రండి, అక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ రావాలి అని, ఆత్మీయతకి ఎదగాలి, అది ఒక కోణంలో ఉండొచ్చు. కానీ ఇన్కమ్ కూడా రావాలి, చందా రావాలి, పదవంతులు ఇవ్వాలి అనేటువంటిది. కాబట్టి ఎక్కడైతే ఆత్మీయ లాభం పొందుతున్నారో వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నాకు సపోర్ట్ చేయమని నేను క్యాన్వాస్ చేయట్లేదు. నేను ఉన్నది ఏంటంటే అక్కడ వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నటువంటి ఫిలాసఫీ, నేను దానికి వీళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, చేయకూడదు అని నేను దానికి వాక్యం ఏమీ కోట్ చేయట్లేదు. కాబట్టి గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు యోహాన్ రాసినటువంటి పత్రికలో మిషనరీస్ని సపోర్ట్ చేయాలి అని ఉన్నది. దానికి 3 కారణాలు. ఒకటేంటంటే వాళ్ళు యేసుప్రభు నామమున, యేసుప్రభువుని అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు మరి ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయటానికి సపోర్ట్ చేయాలి. రెండవ కారణం ఏంటంటే వాళ్ళు మరి అన్యుల దగ్గర నుండి తీసుకోరు, అన్యులు సహాయం చేయరు, అన్యుల దగ్గర నుండి తీసుకోరు. మూడో కారణం ఏంటంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ సువార్త సేవ అనేటువంటి ఎంటర్ప్రైజ్లో వాళ్ళు పాలిభాగస్తులు అని 3 కారణాలు ఇస్తాడు. కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళు, సువార్త సేవకు వెళ్ళేటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడాను పాలిభాగస్తులు ఈ ఇన్ ది ఎంటర్ప్రైజ్ ఆఫ్ షేరింగ్ ద గాస్పల్. వాళ్ళకి వాళ్ళు పాలిభాగస్తులుగా ఎంచుకోవాలన్నమాట. కాబట్టి సపోర్టర్స్, గోయర్స్, ప్రేయర్స్ అండ్ సెండర్స్. గోయర్స్, ప్రేయర్స్ అండ్ సెండర్స్ వాళ్ళందరూ పాలిభాగస్తులుగా ఎంచుకోవాలన్నమాట. ఆ విధమైనటువంటి దృక్పథం మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను మీరు సపోర్ట్ చేయండి అంటే నాకు సిగ్గు. కానీ అడగనటువంటి వాళ్ళ ఆకృతుల గురించి కూడాను వాళ్ళు ఆలోచించాలి. ఓకే. ఈ విషయాలు మామూలుగా ఎవరు చెప్పరు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. చర్చిలో కానీ లేకపోతే ఈ పారా చర్చెస్ ఆర్గనైజేషన్స్ కానీ, సెమినారీస్ కానీ, వాళ్ళు స్పిరిచువల్గా లాభం పొందాలి సంఘస్థులు, విశ్వాసులు అని చెప్పినప్పుడు వాళ్ళకి సపోర్ట్ రావాలి. ఓకే. ఆ విషయాలన్నీ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి మీరు ఆ విషయాన్ని గురించి ప్రార్థన చేయండి. నాకు ఇవ్వమని దయచేసి అని అంటలేదు, ఇస్తే బాగుంటుంది కానీ ఇవ్వమని అంటలేదు. భక్సింగ్ గారు ఆయన పిలుపు ఏంటంటే ఎవరిని అడగకూడదు, అది ఆయన పిలుపు. ఓకే. ఇప్పుడు ఆ విధంగా చాలామంది అడగరు, అడగపోయినా కానీ ఆశిస్తారు, హృదయంలో ఉంటుంది. ఓకే. మరి సపోర్ట్ ఎక్కడ రావాలి? కాబట్టి కొంతమందికి ఉంటుంది. కాబట్టి ఒక దేవుడు ఒక విధంగా వాళ్ళని నడిపించి అడగకూడదు అని అంటే అది సబబే. అడిగినా కానీ సబబే. పౌలు తన నిమిత్తమై అడగలేదు కానీ సేవ నిమిత్తమై
మరి సోషల్ వర్క్ నిమిత్తమై ఆయన ఫండ్స్ పెద్ద భారీ ఎత్తున ఫండ్స్ రేజ్ చేశాడు. కాబట్టి ముఖ్యమైనది ఏ విధంగా నువ్వు ఫండ్స్ రేజ్ చేస్తున్నావు అది కాదు, ఏ విధంగా స్పెండ్ చేస్తున్నావు అది ముఖ్యం. నీకోసం నీ సెటిల్మెంట్ కోసం నువ్వు చేస్తున్నావా, లేకపోతే దేవుని కోసం వాడుతున్నావా? మరి సెటిల్మెంట్ ఉండాలి, మీ పిల్లల సెటిల్మెంట్ ఉండాలి, దేవుని సేవ ఉండాలి. కాబట్టి కమిటీ అనేది ఉండాలన్నమాట. ఇలాంటి విషయాలు వేరే సమయంలో నేర్చుకోవచ్చు, కానీ ఇవి కొంచెం ప్రాక్టికల్గా ఉండేటివి కాబట్టి దానికి కొంచెం సమయం కేటాయించాను. ఇప్పుడు యెహోషువ 7వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకుందాం. అది ఆకాన్ని ఏ విధంగా దేవుడు ఆయన చేసినటువంటి పాపానికి తగినట్టుగా శిక్షించాడో దానికి సంబంధించినటువంటి వాక్య భాగం. యెహోషువ 7వ అధ్యాయం 12 వచనాలు చదువుకుందాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఎట్లనగా యోధా గోత్రంలో జరహు మునిమనుడును, జబ్ది మనుమడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమీ చేయదువని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లా నేను నీవేళ ఇక్కడ ముఖము నేలమోపికొందువు? ఇశ్రాయేలీయుల పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులలో దాన్ని దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తమైన మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఓకే, ప్రతిసారి ఈ విధంగా జరగదు. ఒక వ్యక్తి ఆయన కుటుంబ పాపం, ఈ సందర్భంలో ఆకాను పాపం, విశ్వాస సంఘమంతటి అపజయం
కొన్నిసార్లు రాదు. అక్కడ జరిగినటువంటి రీతిగా ఈ సంఘం అంతటి మీద పడేటువంటి అపజయం, యుద్ధంలో జరిగినటువంటి అపజయం అన్ని చోట్ల అందరికీ రాదు. ఇక్కడ యెహోషువ 7లో వచ్చినటువంటి రీతిగా. ఉదాహరణకు అననీయ సప్పీరాల పాపమును బట్టి వారిపై మరణదండన పడినది అని మనం అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. అననీయ సప్పీరాల పాపం తెలుసు. వాళ్ళు వాళ్ళ ఆస్తిని అమ్ముకుని మరి కొంత ఉంచుకుని అంత ఇచ్చినట్టుగా దేవుని దేవుని సన్నిధిలో అబద్ధం ఆడారు. అది దేవుడు గమనించి వాళ్ళని అది చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళని చంపేటువంటి రీతిగా శిక్ష కలిగింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. పాపమును బట్టి వారిపై మరణదండన పడింది. దాన్ని బట్టి మిగిలిన సంఘం అంతటికి మిగుల దైవ భయము కలిగింది. మరొక విధంగా చూస్తే దావీదు పాప పర్యవసానము దేశమంతటిపై పడినది. ఇక్కడైతే అననీయ సప్పీరాలు వాళ్ళు మాత్రమే వ్యక్తిగతంగా వాళ్ళు పాపం చేశారు. వాళ్ళ దానికి పర్యవసానం వాళ్ళ మీదే పడింది, వాళ్ళు మరణించారు. కానీ ఇక్కడ దావీదు చేసినటువంటి పాపం ఆయన మీద పడటం కాదు. అంటే కుమారుడు చనిపోయాడు మరి, కానీ దేశం అంతటిపై ఆ యొక్క శాపం పడింది. అది భయంకరమైన సంఘటన ఏమనగా వేల కొలది ప్రజలు లెక్కలేని పాపములు చేసినప్పటికీ దేవుడు వాటిని గూర్చి అసలు పట్టించుకొనలేదు. ఎంతోమంది వేల మంది ఎన్నో ఇక లెక్కలేనన్ని పాపాలు మరి ప్రజలు చేసినప్పుడు దేవుడు వాళ్ళని వెంటనే మొత్తలేదు. ఎందువలనగా దేవుడు వారిని పట్టించుకొనకుండా వారి పాపమునకు అప్పగించినప్పుడు అన్నిటికంటే కఠిన శిక్ష వారిపై పడుతుంది. ఏంటి? మీరు చేసుకోండి పాపం అని దేవుడు పట్టించుకోకుండా, శిక్షించకుండా, పట్టించుకుంటే శిక్షిస్తాడు, పట్టించకపోతే శిక్షించడు. కాబట్టి ఓకే మీరు పాపం చేసుకోండి అని పాపానికి అప్పగిస్తాడన్నమాట. పాపం చేయకుండా ఉంటే దేవుడు అడ్డగించినట్టుగా. పాపం చేస్తున్నాడు అని అంటే ఆయన ఓకే పట్టించుకొనకుండా ఓకే నువ్వు చేసుకో అని అంటాం కాదు. నువ్వు తప్పకుండా చెయ్యి, అంటే పాపానికి అప్పగించటం, పాపం చేయమని అప్పగించటం. మరి రోమా 1లో కూడా మనం చూస్తున్నాం, పాపానికి జీతం మరణం. ఇంకా అంత సీరియస్గా ఏంటంటే పాపానికి జీతం పాపమే, పాపం చేయటమే. పాపానికి జరిమానా ఏంటంటే ఇంకా మరీ పాపం చేసేటట్టుగా జరిమానా చేస్తాడనమాట. అంటే దేవుడు కరెక్ట్ చేయకుండా, పట్టించుకొనకుండా, అడ్డుపడకుండా ఉంటే తప్పనిసరిగా పాపం చేస్తారు. అదే దేవుని యొక్క శిక్ష. అది అసలు పట్టించుకొనలేదు. ఎందువలనగా దేవుడు వారిని పట్టించుకొనకుండా వారి పాపమునకు అప్పగించినప్పుడు అన్నిటికంటే అది కఠిన శిక్ష. మన చేతికి అందని పరిస్థితి రాకముందే దేవుడు మన చెవి పట్టి లాగుటయే చాలా మంచిది. చెవి పట్టి లాగటం అంటే తెలుసు కదా, ఏదైనా తప్పు చేస్తే పిల్లలకి చెవి పట్టి లాగుతాం కదా, డిసిప్లిన్ చేస్తాం వాడిని కరెక్ట్ చేయడానికి కోసమని. కాబట్టి దేవుడు మన ఎడల ఆ విధంగా చేస్తే అది చాలా మంచిది. మనకు భయం వస్తుంది, మన జీవితంలో మార్పు వస్తుంది. అందువలననే 40 సంవత్సరముల వ్యవధిలో ఎక్కువ భాగం దేవుని హస్తము వారికి క్రమశిక్షణ ఇస్తున్నది. ఇంకా వేరే విషయాలు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ భాగం ఆ 40 సంవత్సరాల్లో దేవుడు
డిసిప్లిన్ చేశాడు వాళ్ళని. ఆ డిసిప్లిన్ చేయటానికి ఆ 40 దినాలు కేటాయించబడినాయి. వారికి బోధించుటే కాక వారిని సరిచేయుటకు కూడా ఇది ఉద్దేశమై ఉంటున్నది. లేఖనాల్లోని విధానాలు వేరుగా ఉంటుంది కదా. అయినప్పటికీ కానాను తన కుటుంబం కూడా చేసినటువంటి పాపం. కుటుంబం అని ఎందుకు అంటున్నామంటే ఆయన దొంగిలించినవి, శపించబడినవి, వాటిని ఆ టెంట్లో పెట్టుకున్నాడు. మరి టెంట్లో మధ్యలో పెట్టుకున్నాడు. అది కుటుంబానికి తెలుసు కదా, టెంట్లో పెట్టుకుంటే కాబట్టి కుటుంబం కూడా ఆ పాపంలో పాలిభాగస్తులు. ఆకాను తన కుటుంబం చేసిన పాపమును బట్టి హాయి పట్టణమును వశము చేసుకున్నట్టులో యుద్ధ సైన్యమునకు అవమానకరమైన ఓటమి సంభవించినది. అంటే ఆయన పాపం చేసినప్పటికీ ఈ పట్టణం విషయంలో మరి అందరికీ అవమానం కలిగేటువంటి రీతిగా, సమాజాన్ని అంతటికీ అవమానం జరిగేటట్టుగా ఇక్కడ ఓటమి సంభవించింది. అంతేకంటే దారుణమైన విషయం మరొకటి ఉంది. ఏంటది? 36 మంది ఇశ్రాయేలులు మరణించారు. 7వ వచనంలో మనం చూసాం. ఓకే, ఒక చదువుకుందాం మరలా. 7:5. 36 మంది. ఒక విధంగా 36 అనేటువంటి సంఖ్య పెట్టకూడదు, 36 ఇక్కడ బైబిల్లో రాయబడింది కదా, 36 అనే సంఖ్య పెట్టలేదు. అప్పుడు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షబారీం వరకు వారిని తరిమి మోరేదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఓకే, అవమానకరమైనటువంటి పరిస్థితి, ఓటమి, భయము, మరణం ఇవన్నీ జరిగినాయి. ఒక విధంగా ఈ విధంగా చూస్తే ఆకాను కూనికారుడు. మరి ఆయన పాపాన్ని బట్టి 36 మంది చనిపోయారు కదా, ఆయనే కారణం. కాబట్టి ఆయన కూనికారుడు. యెహోషువ కొంత దిగ్భ్రాంతి చెందాడు. దేవుని సన్నిధిని వెతకనప్పుడు దిగ్భ్రాంతి చెందాడు. ప్రభా ఏంటి ఇది జరిగింది అని. ఆయన దేవుని సన్నిధిని వెతకనప్పుడు ఒక విధంగా అకస్మాత్తుగా దేవుడు చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. ఏంటి? దేవుడు యెహోషువతో చెప్పిన తీరు, ఇన్ ఎఫెక్ట్, అంటే ఈ మాటలే ఈ జస్ట్ అక్షరాలుగా ఈ విధంగా చెప్పలేదు. దీని ప్రభావం ఇది, దీని తీరు ఇది. ఏంటది? అయ్యా యెహోషువ, నువ్వు ప్రార్థన మాని శిబిరంలో పాపం జరుగుతుంది, దాని సంగతి చూసుకో, దాన్ని చక్కబెట్టుకో అని మనం ఈ 10 నుండి 12 వచనాల్లో చూసాం. దేవుడి స్పష్టంగా ప్రత్యక్షపరిచిన హెచ్చరికలను ఉల్లంఘించుట ఇచ్చట ప్రాముఖ్యమైనటువంటిది విషయం. ఏంటి? అక్కడ దేవుడు చెప్పాడు, దాన్ని ఉల్లంఘించారు. ఓకే, మరి ఇక్కడ అది చాలా సీరియస్ అన్నమాట. ప్రధానంగా దేవునికి ఇశ్రాయేలుల మధ్యనున్న నిబంధనకు సంబంధించినటువంటి ఈ షరతులు ఏంటి? దేవుడు నిషేధించిన దానిలో పాలు పొందకూడదు. ఇప్పుడు అక్కడ హాయి పట్టణాన్ని మీరు ముట్టుకోవద్దు అని అన్నాడు, వాళ్ళు ముట్టుకున్నారు. కాబట్టి అంటే ఇది ఇక్కడ మనం గమనించాలి. ఎరికో పట్టణం, హాయి పట్టణం, అది సూచనగా ఉంటుంది. ఎరికో పట్టణం అది ఏ విధమైనటువంటి సూచన అంటే, వాళ్ళు ఏం చేయకుండానే దేవుడు ఆ కార్యాన్ని చేసి అది ఆ ఎరికో పట్టణం నాశనమయ్యేటట్టుగా చూశాడు అన్నమాట. కాబట్టి అది మొట్టమొదటి పట్టణం దేవునికి అర్పించబడింది. ఆయన కొనుక్కున్నాడు, ఆయన చేసినటువంటి కార్యం ఇది. ఆయనకే
అర్పితం, నువ్వేం చేయలేదు. ఓకే. కాబట్టి ఆ విషయంలో అంటే దేవునికి అర్పించబడినటువంటి దానిలో అది దానిలో పాలు పొందితే మనం శపించబడతాం. కాబట్టి శపితమైన దాన్ని అన్నా ఒకటే అర్థం, దేవునికి అర్పించబడి దాన్ని అన్నా ఒకే అర్థం. కాబట్టి అక్కడ శపితమైనటువంటి దాన్ని దానిలో వాళ్ళు పాలు పొందకూడదు, పాలు పొందలేదు. మరి ఎక్కడైతే ఏం జరిగింది, వాళ్ళు అది అది దేవుడు వద్దన్న దాన్ని వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళు సంపాదించుకోవాలి. అక్కడేమో ఎరికో పట్టణం వాళ్ళేం చేయలే, యుద్ధం చేయలే. కాబట్టి అది సూచనగా ఉంటుంది అనమాట. దేవుడు కొన్నిసార్లు యుద్ధం చేయకుండా చేస్తాడు, కొన్నిసార్లు యుద్ధం చేస్తూ వాళ్ళ బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి అది ఒక మాదిరి అన్నమాట. వాళ్ళు కానాన్ దేశంలో ఉన్నటువంటి పట్టణాలు ఆక్రమించుకునేటప్పుడు ఇన్ని రకాలుగా ఉంటుంది అని దేవుడు సూచిస్తున్నాడు. శపించినటువంటి దేవుడికి అర్పించబడినట్టు దాన్ని ఏది కూడా పాలు పొందకూడదు అనేటువంటిది దాన్ని నిబంధనలో ఆయన ఒక భాగంగా పెట్టాడు. దాన్ని ఉల్లంఘించారు. కాబట్టి దేవుని మాటని ఉల్లంఘిస్తే అది చాలా సీరియస్. అది ఇక్కడ వాళ్ళు తీసుకోకూడదు అది కాదు, దేవుని మాటని ఉల్లంఘించారు. అది సీరియస్ అన్నమాట. ఓకే, అది ప్రధానమైంది. కాబట్టి ఆ నిబంధన ఆదేశించిన ప్రకారం ఆ సమాజం అంతయు క్రమశిక్షణ పొందినట్లు వారందరికీ బోధించవలనని దేవుడు నిర్ణయించాడు. గాడ్ వాజ్ టీచింగ్ దెమ్ వెన్ దే ఎంటర్ ఇంటూ కెనాన్ అండ్ ఫైట్, యూ హ్యావ్ టు గో విత్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది వాళ్ళందరూ నేర్చుకోవాలి. సంఘం అంతా నేర్చుకోవాలని, ఇశ్రాయేలీయులందరూ నేర్చుకోవాలని దేవుడు ఇక్కడే ముందుగానే బోధిస్తుంటున్నాడు. ఇట్ ఈస్ ఎ టీచింగ్ సెషన్ అన్నమాట. సమాజం అంతటికి శిక్షణ, డిసిప్లిన్. ఈజ్ డిసిప్లినింగ్. పట్టించుకోకపోతే డిసిప్లిన్ చేయడు, పట్టించుకుంటాడు. మరి ఇక క్రొత్త నిబంధనలోకి వెళదాం. క్రొత్త నిబంధన వైపు తిరిగినప్పుడు దీనిలోని వాస్తవమైన భేదాలను మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో వేరుగా ఉంటుంది, క్రొత్త నిబంధన వేరుగా ఉంటుంది. అయినప్పటికీ కొన్ని కంటిన్యూ చేయాలి. పాత నిబంధనలు ఉన్నటువంటివి కంటిన్యూ చేయాలన్నమాట. అయినప్పటికీ ఇక్కడ కూడా నిబంధన ప్రజల క్రమశిక్షణకు చెందిన వాటిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఏ నిబంధన? క్రొత్త నిబంధన. అది పాత నిబంధనకి సంబంధించినటువంటి వాక్యాలు, వాటిని ఉల్లంఘిస్తే అది పాపం, శాపం. దానికి తగినట్టుగా నిబంధనలో ఏదైతే ఉన్నదో దానికి తగినట్టుగా వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఇక్కడ క్రొత్త నిబంధనకు తగినటువంటి శిక్ష. ఓకే, ఏంటి ఇక్కడ? 1 కొరింథీ 5 ఏంటి? వాడిని వెలివేయాలి, వాడిని సైతానికి అప్పగించాలి. ఏంటి వాడు చేసింది? 1 కొరింథీ 5 నేను దాన్ని సమ్మరైజ్ చేసి చెప్తున్నాను. ఆ అధ్యాయం అంతా చదవటానికి టైం లేదు కాబట్టి. ఏంటంటే ఒక వ్యక్తి విశ్వాసిగా, చర్చ్ మెంబర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మారు తల్లితో జీవిస్తుంటున్నాడు. వాళ్ళెవరు పట్టించుకోలేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు లేదు అట్లాంటిది అసలు అన్యుల మధ్యలో కూడా ఉండకూడదయ్యా, ఏంటి మీరు దాన్ని సహిస్తున్నారు, కాబట్టి ఆయన్ని వెలివేయండి. ఎక్స్కమ్యూనికేట్ అంటే కమ్యూనియన్ సర్వీస్లో పాలు పొందకూడదు. అది ఎక్స్కమ్యూనికేషన్ అంటే అర్థం. ప్రభు బలలో పాలు పొందకూడదు అంటే మెంబర్షిప్ నుండి వాడిని బయటికి పంపించాలి, ఆ విధంగా శిక్షించాలి,
తర్వాత ఏం చెబుతాడంటే వాడు మారుమనసు పొందాడు, వాడు తప్పు తెలుసుకున్నాడు, కాబట్టి ఆయన్ని తిరిగి పొందండి. మనం ఏదైతే శిక్షించామో ఆ శిక్ష పనిచేసింది వాడిలో, కాబట్టి వాడిని క్షమించి మీరు తిరిగి పొందండి అని కూడా తర్వాత చెబుతాడు. శిక్ష ఇక్కడ క్రొత్త నిబంధనకి సంబంధించినటువంటి ఆ రీతిగా, దేవుని వాక్యానికి సంబంధించినటువంటి రీతిగా వాళ్ళు చేయాలి. మరి 2 కొరింథీ 11:4 చదువుకుందాం. 2 కొరింథీ 11:4. ఇక్కడ 2 కొరింథీ 10, 11, 12, 13 ఈ 4 అధ్యాయాల్లో ఏంటంటే డిసిప్లిన్ చేయాలి. ఎవరంటే అబద్ధ బోధకులు వచ్చి విశ్వాసుల యొక్క మైండ్ చెడగొట్టారు. పౌలు మంచివాడు కాదని, పౌలు ఫండ్స్ కలెక్ట్ చేసుకుని ఏమయ్యాడు, మాయమైపోయాడు, దాని గురించి పట్టించుకోవట్లేదు అని ఏదో ఆయన చీట్ చేసినటువంటి రీతిగా వాళ్ళు తలంచారు. అయ్యా, ఆయనకు దర్శనాలు లేవు, ఆయన అందవికారంగా ఉంటాడు, ఇంకా అంతకంటే ఏంటంటే ఆయన అపోస్తులుడు కాదయ్యా, ఆయన 12 మందిలో ఒకడు కాదు, ఏంటి ఆయన మాట మీరు వింటారు అని వాళ్ళ మైండ్ని చెడగొట్టి పౌలుకి వ్యతిరేకంగా వాళ్ళని ఆ విధంగా బోధించడం మొదలెట్టారన్నమాట. మరి పౌలుకి నష్టం కాదు, సువార్తకి నష్టం కాదు, వాళ్ళకి సంఘానికి నష్టం కాదు, దేవుని మహిమకి నష్టం, దేవుని పేరు దేవునికి అగౌరవం వస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు అక్కడ ఉంటే అది క్యాన్సరస్గా తయారవుతుంది, కాబట్టి దాన్ని కట్ చేసి పంపించాలి అని ఈ 4 అధ్యాయాల్లో చెబుతాడన్నమాట. ఆ సందర్భంలో ఈ ఒక్క వచనం చదువుకుందాం. ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, చూడండి సీరియస్, యేసుని ప్రకటించినంత మాత్రాన అది స్వార్థ అనలేం. బైబిల్ ఏ విధంగా యేసు ప్రభు గురించి చెప్తుందో అదే చెప్పాలి. కాబట్టి పౌలు చెబుతున్నది అది బైబిల్ చెబుతున్నది, పౌలు చెబుతున్నది యేసు ప్రభు చెబుతున్నది. పౌలు చెబుతున్నటువంటి సువార్త నిజమైనటువంటి సువార్త, పౌలు చెబుతున్నటువంటి యేసు ప్రభు నిజమైనటువంటి యేసు ప్రభు, అది గమనించాలి. మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. ఓకే, మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. ఓకే, అక్కడ కొంచెం ఆలోచించాలి. సహించుట, వాళ్ళని సహించాలా, సహించటం మంచిది కాదు, అట్లాంటి వ్యక్తిని సహించకూడదు. అది కొంచెం నేను ఇప్పుడే గమనించాను. సరే, నెక్స్ట్ 13th చాప్టర్ 2-3 వచనాలు. నేను మునుపు చెప్పితిని, నేనిప్పుడు మీ యొద్ద లేకున్నను రెండవసారి మీ యొద్దనున్నట్లుగానే మునుపటి నుండి పాపం చేయుచుండిన వారికి మిగిలిన వారికి అందరికీ ముందుగా చేయునదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. వాళ్ళని పంపించేసేయండి, నేనేం కనికరం చూపను, వాళ్ళ ఎడల చూపను, మీ ఎడల కూడా చూపను. ఎందుకంటే మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు. క్రీస్తు నామమందు పలుకుతున్నాడని రుజువు కోరుతున్నారా? నా దగ్గర నుండి మీరు రుజువు కోరుతున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. మీ యందు శక్తిమంతుడు అయి
ఉన్నాడు. కాబట్టి ఆ బలంతో వచ్చి మీకు డిసిప్లిన్ చేస్తాడు అని అంటున్నాడు అన్నమాట. ఘోరమైన అవిధేయతకు స్పందిస్తూ సంఘములో క్రమశిక్షణ అమలుపరచని ఎడల సంఘమంతటికి ముప్పు కలుగుతుందని పౌలు హెచ్చరిస్తుంటున్నాడు. మరలా చదువుకుందాం. 1 కొరింథీ 5:6 ఇంత చదువుకున్నాం కదా. 1 కొరింథీ 5 దానిలో 6వ వచనం. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా. ఓకే, కొంచెం పులిసిన పిండి వేస్తే ముద్దంతా అది పులిసిపోద్ది. ఇప్పుడు పులుపు అనేది బైబిల్లో 2 విధాలుగా వాడబడింది. దేవుని యొక్క రాజ్యం అది విస్తరించటానికి మరి ఆ యొక్క సువార్త అనేటువంటి ఆ యొక్క పిండి, ఆ పులుపు, ఆ ఈస్టు అది మంచిది. ఓకే, ఆ సువార్త మరి పాకిపోద్ది, పెరుగుతుంది అన్నమాట. యేసు ప్రభు యొక్క సువార్త ఈ ఈస్ట్ వలె ఈస్ట్ అంటే పులుపు అంటాం కదా, ఆ పులుపు వలె ప్రబలిపోద్ది. దేవుని యొక్క రాజ్యం, యేసు ప్రభు యొక్క రాజ్యం సువార్త ద్వారా ప్రబలిపోద్ది. కాబట్టి పాజిటివ్గా వాడారు. కానీ ఆ పులుపు అనేది, ఈస్ట్ అనేది అది నెగిటివ్గా కూడా వాడబడింది. అది పాపంతో పోల్చబడింది అన్నమాట. కాబట్టి అలాంటి వ్యక్తి, పాపంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన్ని వెలివేయాలి. లేకపోతే ఆ సంఘం అంతా కూడా చెడిపోద్ది. కాబట్టి పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది. కాబట్టి సందర్భాన్ని బట్టి మనం గ్రహించాలి. ఓకే, సంఘ నాయకులు, కాపరులు ఈ తీరులో ఆలోచింపకుండా దీనిని అశ్రద్ధ చేసిన ఎడల, అంటే డిసిప్లిన్ చేయకుండా దాన్ని అశ్రద్ధ చేసిన ఎడల, నాయకులుగా ఏ ప్రజలపై నియమింపబడినో వారి మధ్య జరిగే ప్రమాదమును వారు ఆహ్వానిస్తున్నారు. ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారు నాయకులు. దేవుడు వాళ్ళ మీద నియమిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారు, డిసిప్లిన్ చేయకపోతే. అంత ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సమాధానంగా ఉండాలి అందరూ. ఎందుకు డిసిప్లిన్ ఎందుకండి? అందరూ సమాధానంగా ఉందాం అని పాప విషయంలో రాజీ పడితే ఎందుకు? వాళ్ళు సమాధానంగా ఉండాలని వారి పిరికితనమును కప్పుకుంటున్నారు, ధైర్యంగా చేయకుండా. అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. దేవుని మాటలను వారు జాగ్రత్తగా పట్టించుకోవట్లేదు. చూడండి, సంఘానికి ముప్పు అదొకటి. దేవుడు చెప్పాడు కదా, మరి దేవుడు చెప్పినటువంటి మాటల్ని ధిక్కరిస్తుంటున్నారు వాళ్ళు. ఈ దినము కొరకై నియమించిన 2వ వాక్య భాగం, అది కీర్తన 138. అది కూడా దేవుని వాక్యం గురించి చెబుతుంది. ఏమని చెబుతుంది? నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ఎందుకు? నీవిచ్చిన వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం సీరియస్గా తీసుకుని, ఎప్పుడు ఆశీర్వాదాలు అంటేనే కాదు. ఓకే, ప్రాస్పరిటీ, హెల్త్, వెల్త్ నీకు అదిగవుతుంది అనేటువంటి వాగ్దానాలు అవి తీసుకోవటమే కాదు. పాపం చేస్తే దానికి పర్యవసానం ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, శిక్ష ఉంటుంది అని
దానికి తగినటువంటి శిక్షణ గురించి కూడా చెప్పి ఎక్కడైతే శిక్షించాలో తప్పనిసరిగా శిక్షించాలి, లేకపోతే ముప్పు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చులకనగా చేసి మనం చదవకూడదు. ఏదో చదవాలి కాబట్టి ఏదో ఫాస్ట్గా చదువుకుని దాన్ని అవలంబించకుండా చేయకూడదు. అందువలన భక్సింగ్ గారు లాంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ని చదివి ఎట్లా చదువుతారు? మోకాళ్ళ మీద చదువుతారు. అంత భయభక్తులు అన్నమాట. మోకాళ్ళ మీద చదవకపోని కానీ అది చెప్పినటువంటి రీతిగా మనం అనుసరించాలి. సరిగా అనుసరించాలి అంటే సరిగా అర్థం చేసుకోవాలి, లేకపోతే వీ విల్ అప్లై ఇట్ రాంగ్లీ. కాబట్టి అదే మనం చేస్తున్నాం అన్నమాట. సరిగా అర్థం చేసుకుంటేనే సరిగా అన్వయించుకుంటాం. తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగా అన్వయించుకుంటాం. కాబట్టి అలాంటి పాపంలో పడకుండా ఉండాలని మన ఆశ. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి, తన సన్నిధి కాంతిని నీపై ఉదింపజేసి నీకు కరుణ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.